నీ నీకున్న కోపం వల్ల అందరినీ దూరం చేసుకుంటున్నావు, అందరికీ దూరం అవుతున్నావు, అన్నిటినీ దూరం చేసుకుంటున్నావు, అన్నిటినీ నువ్వు దూరంగా పెట్టుకుంటున్నావు. నీ భార్య నీకు దూరం అయిపోయింది, నీ పిల్లలు నీకు దూరం అయిపోయారు, నీ కుటుంబ సభ్యులు నీకు దూరం అయిపోయింది, నీ పని నీకు దూరం అయిపోయింది, నీ ఉద్యోగం దూరం అయిపోయింది, నీ వ్యాపారం దూరం అయిపోయింది. కారణం ఏంటి? నీ కోపం. ఆ కోపం వల్ల కలిగే నష్టం నిష్ఫలం అయిపోతుంది, నిష్పేత్వం అయిపోతుంది. కాబట్టి ఆలోచించు, ఎందుకని కోపడుతున్నావు? ప్రతిదానికి ఎందుకని కోపాన్ని చూపిస్తున్నావు? ఎందుకని కోపాన్ని రేపుకుంటున్నావు? ఎందుకని కోపంలో నువ్వు వణిపోతున్నావు? ఆ కోపంలో ఏం కొడతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు, ఎవరిని ఏం మాట అంటావో తెలియదు. భార్య లేదు, తల్లి లేదు, కుమారుడు లేదు, కుమార్తె లేదు, ఎవ్వరు ఏమంటున్నావో కూడా తెలియదు. ఆ కోపము నీకు శాపంగా మారింది ఈరోజు. ఆ కోపమే నీకు నష్టాన్ని కలిగించింది ఈరోజు. ఆ కోపమే నీకు అందరినీ దూరం చేసింది, అన్నింటినీ దూరం చేసింది, అందరికీ దూరం అయిపోయేటట్టు చేసింది. ఎవరు లేక అనాథం అయిపోయావు ఈరోజు. నువ్వు అనాథలాగా మిగిలిపోయావు. అందరూ నుండి అనాథలాగా మిగిలిపోయావు. అందరూ నుండి ఆప్యాయంగా అనురాగంగా పిలిచేవారు లేరు, తిన్నావా అని అడిగేవారు లేరు, ఎలా ఉంది అని అడిగేవారు లేరు, అనారోగ్యం వస్తే పట్టించుకునేవారు లేరు. ఎందుకంటే నాకున్న కోపం, నీకున్న కోపం. కాబట్టి ఆలోచించు సహోదరి సోదరులు, ఆ కోపమే నీకు శత్రువు, నీ కోపమే నీకు శత్రువు, నీ మౌనమే నీ శాంతము. ఆ కోపం వల్ల